జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ప్రేమ పెళ్లి నూరేళ్ల పండుగ అనుకుంది. 6 ఏళ్ల ప్రేమ గెలిచిందని మురిసిపోయింది. కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా. ఇక్కడ ప్రేమతో పాటు మనిషిలోని అత్యాశ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, లక్షల్లో జీతం, పైగా 6 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 30 రోజులకే ఆ పచ్చని కాపురంలో అదనపు కట్నం అనే చిచ్చు రేగింది. హైదరాబాద్ మియాపూర్లో జరిగిన ఈ నవవధువు ఆత్మహత్య ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. బీహార్కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సల్ ఇద్దరు ఉన్నత చదువులు చదివారు, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. 2020లో సోషల్ మీడియా వేదికగా వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 6 ఏళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇక జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించి మరి ఇటీవలే అంటే 2026 ఫిబ్రవరి 20న ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మియాపూర్లోని మక్తా మహబూబ్పేట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కావడంతో వారి జీవితం సాఫీగా సాగుతుందని అందరూ అనుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నెలాఖరుకు చేతి నిండా జీతం, ఆర్థికంగా ఏ లోటు కూడా లేదు. కానీ మనిషిలోని దురాశకు అంతు ఎక్కడుంటుంది చెప్పండి. 6 ఏళ్ల ప్రేమలో కనిపించని ఆశ పెళ్లైన నెల రోజులకే నీరజ్లో రాక్షసుడిలా నిద్రలేచింది. అదే అదనపు కట్నం అనే మహమ్మారి. 6 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన భార్య కంటే అదనపు కట్నం కింద వచ్చే డబ్బుపైనే నీరజ్ మనసు మళ్ళింది. ఇద్దరి మధ్య ఇదే విషయమై రోజు గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఇషికను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు నీరజ్. తనను ఎంతో ప్రేమించాడు అనుకున్న భర్త పెళ్లైన నెలకే కట్నం కోసం ఇంతలా వేధించడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది. భర్త వేధింపులు రోజు రోజుకు శృతి మించాయి. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియని తీవ్ర మనస్తాపంలోకి వెళ్లిపోయింది. ఆ క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని తన ప్రాణాలను తానే తీసుకుంది. ఇక కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరోపక్క కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మిగిలిపోయిన అతి పెద్ద ప్రశ్న ఒకటే. ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవప్రదమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా కట్నం అనే మహమ్మారికి బానిసలవుతుంటే ఇక ఈ సమాజంలో మార్పు ఎప్పుడు వస్తోంది? ఆడపిల్లను చదివించి ప్రయోజకురాలిని చేసి పంపితే నెల రోజులకే శవమై తిరిగి రావడం ఏ తల్లిదండ్రులకైనా ఎంతటి గర్భశోకం. డబ్బు ముందు ప్రేమ ఓడిపోయినా ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ రాగా డ్యూటీలో ఉన్న పెట్రోలింగ్ అధికారులు ప్లస్ నైట్ డ్యూటీ అధికారి వెళ్ళి విచారించగా ఎన్ఎస్కే టవర్స్ బీకే ఎంక్లేవ్లో 4th ఫ్లోర్లో వాళ్ళ అపార్ట్మెంట్లోని హాల్లో ఇషిక అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 26 ఇయర్స్ ఈమె సూసైడ్ చేసుకున్నట్లుగా తేలింది. ఆమెతో పాటు నీరజ్ బన్సాల్ అని చెప్పేసి నీరజ్ బన్సాల్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2020 నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారి తర్వాత ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో లాస్ట్ 5 years నుంచి ఉన్నారు. తర్వాత ఈ ఇయర్లో 2026 ఫిబ్రవరి 10th నాడు అందరి పెద్దల సమక్షంలో బీహార్ పట్నాలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ సొంత ఊర్లో వివాహం చేసుకున్నారు. నీరజ్ బన్సాల్ అమ్మాయిని అదనంగా అడిషనల్గా డౌరీ కావాలని చెప్పేసి అమ్మాయిని వేధించడం, తరచుగా బంగారు ఆభరణాలు ప్లస్ డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్, గోల్డ్ వాచెస్ ఇవన్నీ కావాలని చెప్పేసి వేధించడము. ప్లస్ అతను ఒకటి స్టార్టప్ కంపెనీ పెట్టిండు. ఆ కంపెనీకి సంబంధించి ఇంకా అడిషనల్గా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా హరాస్మెంట్ చేయడం ద్వారా ఆమె మనస్తాపం చెంది నేను ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం జరిగిందని తెలిసింది. ఫర్దర్గా డీటెయిల్స్ మనం వెరిఫై చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ప్లస్ ఈ అక్యూజ్ని అప్రహెండ్ చేసినాము. ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.